హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది పామాయిల్ తోట అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పామాయిల్ అయితే సేల్కి రావడం జరిగిందండి. చూస్తున్నారు కదా, పామాయిల్ తోట అయితే చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పామాయిల్ బిట్ వచ్చేసరికి మొత్తం 40 ఎకరాలండి. 40 ఎకరాలు కూడాను మొత్తం పామాయిల్ మొక్కలు అయితే వేశారు. ఈ పామాయిల్ మొక్కల వయసు 3 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి. ఇది 4వ సంవత్సరం అనమాట. పామాయిల్ మొక్కలు ఆల్మోస్ట్ దాదాపుగా యూనిఫామ్ లెవెల్ అండి, అన్నీ ఒకే లెవెల్లోనే ఉన్నాయి, పర్లేదు. తోట అయితే బాగుంది. సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి. సాయిల్ పరంగా అసలు మనం ఆలోచించే పనే లేదు. నెంబర్ 1 సాయిల్ అనమాట. మంచి రెడ్ సాయిల్ అండి. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి. నియర్ నూజివీడ్ అనమాట. నూజివీడికి దగ్గరలో ఉంటుంది. నూజివీడ్ నుంచి విసనపేట వచ్చేటువంటి హైవే నుంచి లోపలికి సుమారుగా ఒక 1.5 km అయితే మట్టి రోడ్డు ఉంటుందండి. ఆ మట్టి రోడ్డు కూడాను మనకు ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది. బిట్టు అయితే బాగానే ఉందండి. మొత్తం 40 ఎకరాల బిట్ అనమాట ఇది. దీంట్లో వచ్చేసరికి మొత్తం 5 బోర్లు అయితే ఉన్నాయండి. ఇది కాకుండా పక్కన ఇంకొక 5 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 35 ఎకరాస్ అండి. దీని పక్కన ఇంకా వేరే బిట్టు 5 ఎకరాలు అనమాట. మధ్యలో వేరే వాళ్ళది ఉంటుంది. ఈ విధంగా మొత్తం 40 ఎకరాల బిట్ అనమాట. ఈ 35 ఎకరాల్లో మనకు 5 బోర్లు ఉన్నాయి. వేరే బిట్టుగా ఉన్నటువంటి 5 ఎకరాల్లో 2 బోర్లు ఉంటాయండి. మొత్తం ఈ 40 ఎకరాల బిట్లో 7 బోర్లు ఉన్నాయి. ఈ 35కి ఆ 5కి మధ్యలో వేరే వాళ్ళది ఒక 10 ఎకరాల బిట్టు ఉంటుందండి. ఈ మొత్తం బిట్టు 40 ఎకరాలు, 7 బోర్లు అండి. కంప్లీట్గా పైప్ లైన్, డ్రిప్ అంతా ఉంది. పామాయిల్ అయితే ఆల్మోస్ట్ ఈలింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. మంచి రెడ్ సాయిల్ అండి, చదునుగా ఉంటుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక బోరు, దీని పక్కన ఇంకో 2 బోర్లు, దాని పక్కన మరొక బోర్ అండి. ఆల్మోస్ట్ బోర్లన్నీ ఒకే వరుసలో ఒకే చోట ఉంటాయన్నమాట. మొత్తం 5 బోర్లు ఈ బిట్లో, ఆ బిట్లో 2 బోర్లు, మొత్తం 7 బోర్లు అయితే ఉంటాయండి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 35 lakhs అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియబుల్ అన్నారు, మాట్లాడుకోవచ్చు అన్నారు. డాక్యుమెంట్ అంతా బాగానే ఉంది. ఒక లింక్ డాక్యుమెంట్ అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సాయిల్ అయితే చాలా బాగుంటుందండి. మంచి రెడ్ కలర్ అనమాట, మంచి సాయిల్. నూజివీడ్ టు విసనపేట రోడ్డుకి జస్ట్ 1.5 km దూరంలో ఉంటుందండి. బిట్ అయితే బాగానే ఉంది. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఇటు విసనపేటకి నూజివీడికి మధ్యలో ఉంటుందండి బిట్టు. ఆల్మోస్ట్ ఎటు చూసుకున్నా ఒక 10 కిలోమీటర్లు ఉండొచ్చు. నూజివీడికి కానీ ఇటు విసనపేటకి కానీ మధ్యలో బిట్ అయితే ఉంటుంది. మంచి రెడ్ సాయిల్ అండి, చూస్తున్నాం కదా, మంచి ప్యూర్ రెడ్ అనమాట. అన్నీ ఒకే లెవెల్లో, యూనిఫామ్ లెవెల్లో ఉన్నాయండి పామాయిల్ మొక్కలు. బిట్ అయితే ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఇది లోపలికి వెళ్ళడానికి దారి అనమాట, నడిచి వెళ్ళడానికి. ఆ 10 ఎకరాల బిట్టు దీంట్లో నుంచి వెళ్ళాలి. ఆ 10 ఎకరాలు దాటిన తర్వాత కూడా మనం ఇంకొక 5 ఎకరాలు ఉంది కదా, దాంట్లో కూడా ఇదే విధంగా రోడ్డు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్ అప్రోచ్మెంట్ అయితే ఇదేనండి. రోడ్ అయితే పోసుకోలేదు, ఇదే రోడ్డుగా వాడుకుంటున్నాను మధ్యలో నుంచి. ఈ బిట్టికి దగ్గరలో ఊరైతే ఏం లేదండి. ఎటు పూసుకున్నా మనం ఒక 1 km ఎబో వెళ్ళాల్సి ఉంటుంది. 1 to 1.5 km మనం ఎబో అయితే పక్కకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఊరు వస్తుందండి. ఊరికి పక్కనే ఉంటుంది. ఇది 1.5 km దూరంలో ఉంటుంది ఊరు పక్కన. కాబట్టి మనకు ఊరితో సంబంధం ఉండదండి. ఏదైనా ఇండస్ట్రీ పర్పస్ కానీ లేదా ఈ అగ్రికల్చర్ పర్పస్ కానీ వాడుకోవచ్చు. బిట్ అయితే బాగానే ఉంది.